ఓకే, అందరికీ నమస్తే. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నేను మీతోనే మాట్లాడుతున్నాను. ప్రజలు వ్యతిరేకించిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై అధికారుల యొక్క స్పందన ఏంటి? అంతేకాకుండా ప్రజలు నివసించే ప్రదేశం నుంచి మినిమం 80 మీటర్లు కూడా దూరం లేకుండా ఏదైతే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఎటువంటి సిమెంట్ ఫ్యాక్టరీకి ఎలా పర్మిషన్స్ ఇచ్చారు? ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ప్రజలు నివసించే ప్రదేశం నుంచి 80 మీటర్లు కూడా లేని ఈ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రజల మధ్యలోకి వద్దు అంటూ ప్రజలు ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీని ప్రజల మధ్యలోకి వద్దని. ఓకే, ఈ రోజు నా వాయిస్ 0.01% కావచ్చు, కానీ మనమంతా కలిస్తే ఆ వాయిస్ యొక్క వాల్యూమ్ పెంచవచ్చు. కాబట్టి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు కానీ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఇలా తెలియజేయడం వల్ల ఎక్కువ మందికి మన ప్రాబ్లం కోసం తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. 16,500 కుటుంబాలు 6 నెంబర్లు ఇచ్చారు. మాకు ఉద్యోగాలు 8,000 మందికి ఇచ్చారు. మిగతా 8,000 ఖాళీగా ఉన్నారు. ఇది స్టీల్ ప్లాంట్ చరిత్ర. ఇప్పుడు గన్నవరం పోటీకి స్టీల్ ప్లాంట్ 1,400 ఎకరాలు తీసుకున్నారు. 1,400 ఎకరాలు ఇక్కడ ఉన్న స్థానికులకి ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? ఈ అదాని గవర్నమెంట్ గారు. అదాని గారు ఫస్ట్ గన్నవరం పోటీ ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు సిమెంట్ అంటున్నారు. గన్నవరం పోటీ పోలీసులు, షిప్ యార్డ్ పోలీసులు, స్టీల్ ప్లాంట్ పోలీసులు, గవర్నమెంట్ వెరుగుల బెంగళూరు పోలీసులు, ఈ పోలీసుల మధ్య మీ చెవులు సాగిస్తున్నాం. మరి మా పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఈ సిమెంట్ కడితే మా పరిస్థితి మీరు ఎలా బతకాలి? ఇక్కడున్న ప్రజలందరూ ప్రజలు నివసించే ప్రదేశంలోకి ఇటువంటి సిమెంట్ ఫ్యాక్టరీస్ వద్దని అధికారులకు తెలియజేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఎవరైతే లోకల్ గా ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీపై వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. ఇతర పార్టీలు అయినా సరే వీళ్ళందరూ ఏకతాటిగా ఒకే మాట మీదకి వచ్చారు. గో బ్యాక్ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనే నినాదంతో వీళ్ళందరూ గంటాడ ఉద్యమ స్ఫూర్తి చూపెట్టినందుకు నా నమస్కారాలు. రెండోది ఏంటంటే గాజువాక ఇండస్ట్రీగా బాగా డెవలప్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా డెవలప్మెంట్ కావాలనుకుంటే సెమీ కండక్టర్ డివైసెస్ కానీ, అదే కానీ వేర్హౌసెస్ కానీ, కంటైనర్ ఫ్లైట్ స్టేషన్స్ కానీ, ఇలాంటి ఎమిషన్స్ లేని ఇండస్ట్రీ అయితే బాగుంటుంది. సిమెంట్ ఫ్యాక్టరీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు రా మెటీరియల్ ఏముంటుందో. స్లాగ్ ఉంటుంది, ఫ్లై యాష్ ఉంటుంది, జిప్సమ్ ఉంటుంది, లైమ్ స్టోన్ ఉంటుంది. కానీ అన్నిటికన్నా ప్రమాదకరం యాష్. యాష్ అనేది మనకు అసలు ఆ ఎలిమెంట్స్ అని కనిపించవు. మనకి రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ అంటారు. అది డైరెక్ట్గా చిన్నపిల్లలకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సో అలాంటి ఇండస్ట్రీ జన నివాసాల్లో ఉండి పెట్టడం అనేది ప్రభుత్వం దీనికి వెనకడుగేస్తే మంచిది. ఎందుకంటే ప్రజా అభిప్రాయ సేకరణ తిరగబడ్డ తీర్చి వస్తే మీకు అర్థం అవ్వాలి. సో రాబోయే రోజుల్లో ఉన్న ఇలాంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. గురించే అభిప్రాయ సేకరణ పెట్టినప్పుడు, పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు. ఆ ఇంపాక్ట్ అసెస్మెంట్ వ్యాలిడేషన్ అనేది మనకి జూన్లోనే అయిపోయిందండి. 2025 జూన్లో అయిపోయింది. వీళ్ళు పబ్లిక్ హియరింగ్ పెట్టక ముందు పారామీటర్స్ తీసుకుంటారు. అంటే వాటర్ పొల్యూషన్ ఎంత ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉంది, ఎంత రేడియస్లోని ఎమిషన్స్ ఎఫెక్ట్ అవుతాయని ఒక నివేదిక రూపొందించుకొని మొత్తం అన్ని రెగ్యులేటరీ బాడీస్కి పర్మిషన్ తీసుకుంటారు. దాన్ని ఏఏ అంటారు. ఆ ఏఏ అంబుజావులు ఎకోమెన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక ల్యాబొరేటరీస్కి ఇచ్చింది లక్నోలోని. ఆ ల్యాబొరేటరీస్ వాళ్ళు క్లోజ్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన ఏఏ రిపోర్ట్ కొన్న నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. దాని వ్యాలిడేషన్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. ఆ రెండు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు అసలు పెట్టకూడదు పబ్లిక్ హియరింగ్. అది ప్రొసీజర్ ల్యాబ్స్ మాట. ఏదైతే గత నెల రోజులుగా ఈ యొక్క ప్రాంతంలో అంబుజా సిమెంట్స్ వారు ఈ యొక్క అదాని వారు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెడదామని నిర్ణయించుకున్నప్పటి నుంచి కూడా మరి ఆ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా పేపర్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ, యూత్ కానీ, ఆడవాళ్ళు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి అందులో భాగంగా మన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా మీ అందరూ చూశారు ఏ విధంగా ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే గంగవరం పోర్ట్, ధూళి, అది స్టీల్ ప్లాంట్, ఎన్నట్ల మీద ఆ చుట్టుపక్కల యాంక్సిల్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇండస్ట్రియల్ జోన్ అవ్వడం వల్ల ఇక్కడ పెద్ద ఎత్తున పొల్యూషన్
పిల్లలకు అనారోగ్యం, పెద్దలకు అనారోగ్యం, ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల ఎవరు కూడా ఇతర ప్రాంతాల నుంచి ఎవరికి రావడం లేదు. అందరూ కూడా పూర్తిగా, అది కాకుండా స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి నిర్వాసితులకి కానీ ఎంప్లాయీస్ కానీ అందరికీ జాబ్స్ అన్నీ లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా మొత్తం వాల్యుయేషన్ తగ్గిపోయి, ఎవరు ప్రజలు ఎవరైనా ఎప్పుడైనా వాల్యుయేషన్ ఎప్పుడు పెరుగుతుంది? ఇతర పల్లెటూరు నుంచి, ఇతర జిల్లాల నుంచి ఒక ప్రాంతానికి ఇండస్ట్రియల్ జోన్కి వస్తున్నాం అంటే అక్కడ పొల్యూషన్ అది లేకుండా ఉంటే ప్రజలందరూ రావడం ద్వారా ఆ మార్కెట్ పెరగడం కానీ, ఆ అద్దెలు పెరగడం, అద్దెల్లో ఇంటికి వచ్చి అద్దెకి దిగడం కానీ ఇటువంటివి జరుగుతాయి. ఇప్పుడు ఎవరు ఉన్న ఆ ఇల్లులన్నీ అద్దెలు ఖాళీ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడంతో ఇవన్నీ కూడా, ఎందుకంటే పొల్యూటెడ్ ఏరియా, ఈ ఏరియాలో ఉంటే మనకి లేనిపోయిన రోగాలు వస్తాయని ప్రజలు ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా బయట ఉన్నటువంటి ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఈ ప్రాంతంలో ఉంటే పొల్యూషన్ వల్ల ఏం లాభం లేదు. మనకి ఇక్కడ జీవీఎంసీ నుంచి ఇక్కడ డంపింగ్ యార్డ్ ఒకటి, అదో స్మెల్, రాత్రి అవగానే విపరీతమైన స్మెల్. అది ఆ స్మెల్లో దోమలు అదో పక్క, ధూళో పక్క, గంగవరం పోర్ట్ నుంచి వచ్చినటువంటి ధూళి, ఇవన్నీ ఆమది కెమికల్స్, చుట్టుపక్కల యాంగ్స్లర్ ఇండస్ట్రీస్ అన్ని ధూళి అన్నీ. ఇది కాక మళ్ళీ ఇదో ఫ్యాక్టరీ, మళ్ళీ దానికి ఏట ఎంప్లాయ్మెంట్ 250 మంది, అందులో 250 మందిలో మళ్ళీ ధూళ్ళు ఎవరు మా వాళ్ళు ఎవరు పనిచేయరు కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి వస్తారు, బీహార్, రాజస్థాన్ అక్కడి నుంచి వస్తారు 250 మంది. ఇక్కడ ఎవరు పనిచేయరు. ఉన్న స్టీల్ ప్లాంట్లోనే ఉన్న అందరూ బయట వేసేస్తానికి మనకి కొత్త ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళకి దిక్కు లేదు. స్టీల్ ప్లాంట్లో ఉన్న అందరూ కూడా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్, మొత్తం మోడీ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మొత్తం సీరియస్గా మేమైతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రేపు రాబోయే రోజుల్లో దీని మీద సీరియస్గానే స్పందిస్తాం. ఎందుకంటే మనం అంటే స్లోగా మాట్లాడుతున్నాం, వీళ్ళు ఏం చేయరు అనుకుంటే అది పొరపాటు. మేము స్లోగా మాట్లాడినా చేతుల్లో మాత్రం పని చాలా స్పీడ్గా ఉంటుంది. ఆ టయానికి ఎప్పుడు స్పందించాలో అప్పుడు దాని మీద యాక్షన్ సీరియస్గా ఉంటుంది. మొన్న 3000 మంది వచ్చారు, ఇప్పుడు అలా రేపు ఎల్లుండి 10,000 మంది వస్తారు. రేపు ఎల్లుండి ఇది ఒక ప్రజాభిప్రాయ సేకరణ. మీ అందరూ కూడా ఇక్కడ మీకు ఉన్నటువంటి స్థానిక ప్రజలు మీకు మంచి చేశారు, మీకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. అందరికీ ఇచ్చినప్పుడు మీరు వాళ్ళ మీద జాలితో కొన్ని ప్రజల ఆస్తులను కానీ ప్రజల ఆరోగ్యాలు కానీ పాడవకుండా చూడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అలాగే జరిగింది అంటే గతంలో ఈ చైర్మన్ కానీ లేదంటే మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా ఏ పార్టీ వాళ్ళు పిలిచినా సరే వెళ్ళడం అనేది జరిగేది. మరి ఆ సాంప్రదాయమే నాకు కూడా పెద్దలందరూ కల్పించారు మొన్న. అందుగురించి ఈ రోజుకి ఈ సమావేశం రావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా దేవన్ గారు చెప్పినట్లు ఈ ప్రాంతం ఇప్పటికే స్టీల్ ప్లాంట్ వస్తే ఎన్నో వేల కుటుంబాలు బాగుపడతాయని అనుకున్నాము. మరి కొన్ని కుటుంబాలు బాగుపడ్డాయి, కొంతమంది ఇంకా ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు అలాగే పక్కన ఉన్నటువంటి గంగవరం పోర్ట్ రావడం జరిగింది. ఆ పోర్ట్ వల్ల ప్రతి ఒక్క గ్రామం కూడా పొల్యూషన్ గురైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. మరి ఈరోజు సిమెంట్ కంపెనీ ఓన్లీ ట్రాక్ పక్కకే వస్తుందని చెప్పి కొంతమంది తెలిసినటువంటి మిత్రులు చెబుతూ ఉన్నారు. ఇది దుర్మార్గం. ఎందుకంటే రాబోయే తరానికి ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారికి ఏం సమాధానం చెప్తారంటే దీన్ని అడ్డుకోవాలి. గంగవరం అదాని అంబానీ సిమెంట్ కంపెనీ గోబ్యాక్ అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆల్ పార్టీస్ అలాగే ప్రజా సంఘాల తాలూకా విధానం. ఇది కొనసాగించాలి ఏదన్నటువంటిది వారైతే ప్రభుత్వ పరంగా చూస్తున్నారు, కానీ ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం మోటివేట్ చేసి మొన్న ఏదైతే ప్రజా అభిప్రాయ సేకరణ జరిగిందో దాన్ని పూర్తిగా ప్రజలు తిరస్కరించారో, అడ్డుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి కూడా వెళ్ళినటువంటి విషయం అందరికీ తెలుసు. అందుకనే దీని మీద మరి మొన్న కూడా తపతపాలుగా సమావేశాలు జరిగాయి. ఒకేసారి ఒకే రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అందరిని కూడా కలుపుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటప్పుడు మనకి మొన్న లాస్ట్ మంత్ 8th జరిగింది. ఏఐ రిపోర్ట్ అనేది మనకి జూన్ 2025 అయిపోయింది. ఏఐ రిపోర్ట్ అయిన తర్వాత రూల్గా అయితే ప్రజాభిప్రాయ సేకరణ చేయకూడదు. మరి అది ప్రజలు ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు కదండి. ఎందుకంటే ఇప్పుడు ఏఐ రిపోర్ట్ ఎక్స్పైర్ అయిపోయినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ఎలా పెడతారు సార్? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా పెద్దలు చెప్పారు ఏంటంటే దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటో చెప్పారు. ఇప్పుడు ఒకటి చూసినట్టు పోర్టు వల్ల కాలుష్యం, పోర్టులో కూడా స్థానికులు నిర్వహిస్తులు ఎవరు లేరండి పోర్టులో కూడా. అలాగే స్టీల్ ప్లాంట్లో కూడా
ఉన్నోళ్ళు ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఇప్పుడు కొత్త ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీలో కొత్త ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ప్రజలకు దగ్గరగా పెట్టడం వల్ల ప్రజలు చాలా వ్యతిరేకిస్తున్నారండి. దీనివల్ల ప్రభుత్వం ప్లస్ కలెక్టర్ గారు కూడా మా బాధను అర్థం చేసుకోవాలి. గదిగంచేట ప్రజలు కాదు, చుట్టుపక్కల సుమారు గాజువాక ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాకు ఇప్పుడు ఉన్న ఫ్యాక్టరీలు వాళ్ళ పొల్యూషన్ సరిపోతుంది, ఇంకా మాకు కొత్త పొల్యూషన్ తీసుకొచ్చి దయచేసి మా నెత్తిని పెట్టొద్దు. గదగంచేట గాజువాక ప్రజల తరఫున మేమందరం కూడా తెలియజేస్తున్నాం. దయచేసి కలెక్టర్ గారు, అధికారులు, ఎమ్మెల్యే గారు ప్లస్ ఎంపీ గారు అందరూ కూడా మా బాధ అర్థం చేసుకొని, మినిస్టర్ గారు అందరూ కూడా మా బాధ అర్థం చేసుకొని ఎటువంటి ఇక్కడ పబ్లిక్ హియరింగ్ అనేది పెట్టొద్దండి. దయచేసి మాకు ఎటువంటి ఫ్యాక్టరీలు వద్దు, ఉన్న ఫ్యాక్టరీలు చాలు, దయచేసి అర్థం చేసుకుంటారని ఈ సభముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓకే, చూసారు కదా. మీకంటే ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వీడియోస్ మీరు కానీ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.